అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 11వ పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. సో ఈ 11వ పాఠ్యం పేరు అయితే డూడు బసవన్న. ఇది ప్రధానంగా ప్రక్రియ చూసుకుంటే జీవిత చరిత్ర. ఇందులో ఉండే ఇతిహాసం అయితే మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒకసారి మనకు గుర్తు చేయడం. దీన్ని రచించింది అయితే డాక్టర్ రావూరి భరద్వాజ గారు. ఇక పాఠ్యాంశాన్ని కానీ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది, డూడు బసవన్న. వినండి, ఆలోచించండి అని చెప్తూ ఒక సంక్రాంతి పండగ సమయంలో ఉండే వీధిలో ఉండే పరిస్థితిని బొమ్మ అయితే చూపించాడు అనమాట. సో ఇలా మనకి చూసారా, ఇక్కడ పిడకలు కానివ్వండి, ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతూ ముగ్గులు పెడుతూ ఉండేటటువంటి ఫోటో కనిపిస్తుంది. ఇక పాఠం యొక్క ఉద్దేశం చూస్తే గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠ్యం ఉద్దేశం. ఇక రచయిత గురించి చూస్తే డాక్టర్ రావూరి భరద్వాజ గురించి వింటామండి. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. సో ఇక్కడ ప్రశ్న అండి, రావూరి భరద్వాజ గారి తొలి కథ పేరేమిటి? విమల అండి. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు రాశారు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు రాశారు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. పాకుడు రాళ్లకు ఈయనకు జాతీయ జ్ఞానపీఠ అవార్డు పురస్కారం అయితే లభించింది. కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి పురస్కారం వంటి ఎన్నో పేరొందిన పురస్కారాలు, బిరుదులు పొందారు ఈయన. ప్రస్తుత పాఠ్యభాగం అయితే జీవన సమరం అనే వ్యథార్థ జీవుల యథార్థ గాథలు. చూసారా, వ్యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం బాధపడుతున్న జీవుల యొక్క యథార్థం, నిజమైన కథలు, అంటే ఈయన ప్రత్యక్షంగా సేకరించినటువంటి కథలు అనమాట ఇవి. జీవన సమరం నుండి తీసుకోవడం జరిగింది. ఇక ఇది చూస్తే మనకి పాఠంలో చూస్తే డూడు బసవన్న అని కనిపిస్తుంది. సాధారణంగా ఇది సంక్రాంతిలో వచ్చేటటువంటి గంగిరెద్దుల వాళ్ళకి సంబంధించిన పాఠం అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ. మరి ఈ పాఠంలో మనకి ఏం చెప్పదలుచుకున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రభువారికి దండం పెట్టు, పాదం ముంచి దండం పెట్టు, చాటెడు గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న అంటూ అంటే మనకు గంగిరెద్దులు వాళ్ళేటటువంటి ఒక పాట అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకు చూస్తే ఇక్కడైతే పాఠం స్టార్ట్ అవుతుంది. నాగరికత రోజు రోజుకు పెరుగుతున్నది, పెరగవలసిందే. అలా పెరుగుతున్నప్పుడు కొత్త సాంప్రదాయాలు, కొత్త విలువలు వస్తాయి. ఇలా రావడంతో పాటుగా పాత ఆచారాలు కొన్ని మరుగవుతున్నాయి. బొత్తిగా ఆ ఆచరణకు పనికిరానివి, కాలంతో పాటు మరువలేనివి, ప్రయోజనం లేనివి, మారిన కనుమరుగైన అంతగా బాధ ఉండదు. కానీ ఇలాంటి వాటిల్లో అంతో ఇంతో ఉండే అందచందాలు కూడా రూపు మాసిపోతున్నప్పుడే బాధ వేస్తుంది. అలా క్రమంగా కనుదాటిపోతున్న వాటిల్లో గంగిరెద్దు ఒకటి అంటూ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట. గంగిరెద్దులు కూడా ఇప్పుడు రోజు రోజుకి మనకు కనుగొనబోతున్నాయి. ఒక 10 ఏళ్ల కిందట వెళ్తే సంక్రాంతి సమయంలో అయితే వీధిగా కూడా మనం ఈ గంగిరెద్దులు చూడవచ్చు. ఇప్పుడు ఈ గంగిరెద్దు అనేది ఒక టెక్స్ట్ బుక్లోనో, ఒక నోట్ పుస్తకంలోనో, ఒక యూట్యూబ్లోనో, లేదా ఒక గూగుల్ ఫోటోలో చూసుకునే స్థితికి అయితే దిగజారిపోతున్నామని చెప్తున్నారు ఆయన. గంగిరెద్దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు. మరి మహాచక్రవర్తులు, యవనరాజులు, రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజులు ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో. ఎందుకనగా అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లో రాకుమారులు, రాజకుమార్తెలు ఈ గంగిరెద్దు ఆటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి. ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలయ్యి రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది. ఇప్పుడు ఆ వృత్తికి తిలోదకాలు ఇవ్వవలసి వచ్చింది. తిలోదకాలు అంటే వదిలేయడం అండి, వదిలేసే సమయం వచ్చింది అని చెప్తున్నారనమాట. మరి ఎందుకు ఆ వదిలేయాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి చూద్దాం. బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. సో ఇక్కడ బసవయ్య అనే ఒక వ్యక్తి గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆయనది చాలా పెద్ద కుటుంబం. 6 అన్నదమ్ములలో పెద్దవాడు. తండ్రి వెంట ఊరూరు తిరగడం, తండ్రిని గమనిస్తూ ఉండడం, ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడంతో చిన్నతనం నుండి ఆ ఆటల్లోనూ మెలకువలన్నీ అవగతమయ్యాయి అతనికి.
అంతేకాకుండా ఇటు పెద్దవాడు కాబట్టి బసవయ్యకి అన్నీ వచ్చని చెప్తున్నాడు. బసవ అని కేక వేసి ఎద్దు చేత ఒక్కో మూలి చేయిస్తున్నప్పుడు బసవయ్యకి ఆ మూలి అనుగుణంగా రామ్డోలు వాయించేవాడు. అంటే ఇక్కడ మూలి అంటే ఎద్దు చేసేటటువంటి ఒక్కొక్క ఫోజ్ అంటామండి, ఒక్కొక్క భంగిమ అనమాట. అది ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన ఒక ఫోజ్ ఇచ్చేటప్పుడు దాన్ని ఒక మూలి అంటారు. మరి ఇక రామ్డోలు ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం అండి. సో ఈ వాయిద్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దాన్ని వాయించడం చాలా కష్టం అండి దొరగారు. మామూలు డోలు వాయించడం అంటే ఒక చేత్తో డోలును కర్రతో పట్టుకొని మరో చేతి వేళ్ళతో వాయిస్తూ ఉంటారు. సో మనం దీన్ని ఇక్కడ చూడొచ్చు. మనకి ఈ కళ్యాణ సమయంలో మంగళ వాయిద్యాలు వాయించేటప్పుడు వాళ్ళు వాయిస్తూ ఉంటారు, చూడొచ్చు. దాంట్లో మనం ఒక చేతితో కర్ర ఇంకో చేతితో వేలుతో కొడుతుంటారు. కానీ రామ్డోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రలను పట్టుకోవాలి. పుడక అంటే కర్ర అండి. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడుతూ ఉండాలి, దాంతో సౌండ్ వస్తూ ఉంటుంది ఒక ప్రత్యేకమైన. మరో కర్రతో రెండో వైపున వరుసలు వాయించాలి. అంటే అక్కడ ఎద్దుకు సరిపోయేటట్టు వరుసలు వాయించాలన్నమాట. అక్కడ అంటే ఏదైతే మనకి ఆ గంగిరెద్దుకు అనుకూలమైనట్టు వాయిస్ వాయించాలి. నాకు ఈ పని చిన్నప్పటి నుండే తెలుసండి అన్నాడు బసవయ్య. తాను తన తండ్రి తన చిన్నాన్న కలిసి అనేక 100 ఊళ్ళు తిరిగామన్నాడు బసవయ్య. తన బాబాయి శృతిపోస్తూ రాండోలు వాయించేవాడట. తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు. ఆ రోజుల్లో వారికి ఒక పెయ్య దూడ కూడా ఉండేది. అది ఉట్టి గుడ్డుమూతు. గుడ్డుమూతు అంటే పిల్లలు లేనిది అని అర్థం వస్తుందండి, సంతానం లేనిది అని అర్థం. పోలేరమ్మ గుడి దగ్గర బొడ్డురాయి దగ్గర గడి వేసే వాళ్ళమండి. గడి అంటే వాయించడానికి అంతా కూడా సిద్ధం చేయడం అనమాట. 200-300 మంది దాకా చుట్టూ చేరేవారు. ఎద్దు చేత రకరకాల మూలీలు వేయించేవాడు మా నాన్న. ఆ ఎద్దు ముంగాళ్ళ వంచి ముందుకు నడుస్తుంది, వెనక్కి జరుగుతుంది, ఒంటి కాళ్ళతో దండం పెడుతుంది, కాదు అవును తలతో సైగ చేస్తుంది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది, అలిగేది, కోపగించుకునేది, ఆనందంతో చిందులు తొక్కేది, కోపంతో కాలు దువ్వి తోకమట్ట ఎగబెట్టి రంకిలు వేసేది. ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బసవయ్య. సాధారణంగా గంగిరెద్దులు కొనడం అంటూ జరగదట. ఎందుకంటే తప్పుడు సుడులున్న గిత్తలి. అప్పుడు సుడులు అనేవి మనకి ఏదైనా సరే ఒక ఎద్దు కానీ ఒక ఆవు ఈనేటప్పుడు వచ్చేటటువంటి ఏదైతే ఉందో ఆ దూడ ఏదైతే ఉందో దాన్ని చూసేటప్పుడు సుడులనే ఉంటాయి. సుడులు చెక్ చేస్తారండి. సో దాని గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఆ సుడుల్ని చెక్ చేయడం కానివ్వండి. అదేవిధంగా పొగరమూతు అంటే ఉండేటటువంటి మందులు ఏదైనా పొగరమూతుగా ఉంటే, అంటే ఇలా పోట్ల కోడల్ని ఇలా ఎద్దు ఏవైతే ఈ పెయ్యలైతే ఉన్నాయో కాస్త ఎక్కువ గొడవలు తీస్తుంటే వాటిని ఏం చేసేవారంటే తీసుకుని వెళ్ళి గంగిరెద్దు వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసేవారట. ఓకే, ఇలా వాటిని ముగుదాడు వేసి వాటిని నియంత్రించి మూతికి చిక్కం కట్టి కాళ్ళకు బంధాలు వేసి దానికి అంకెకు తెచ్చేవారట. దాన్ని చివరకు ఒక స్థాయికి తీసుకొచ్చేవారనమాట. ఒక్కో గిత్త 3-4 మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడానికి 8 మాసాల పాటు కూడా పడుతుందన్నాడు బసవయ్య. మాసము అంటే నెల అండి. సో 8 నెలలు కూడా పడుతుందన్న. ముందుగా వినండి, దాన్ని సాధికలోకి తీసుకురావడం చాలా కష్టం. ఆట నేర్పేటప్పుడు కొట్టడం తప్పదండి. నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మొరాయించి మా పరువు కూడా తీస్తుందండి అన్నాడు బసవయ్య. ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో 3 రోజులు మకాం అంటే బస అండి వేస్తుండే వాళ్ళమని, ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకొని అంటే వండుకొని తింటూ ఉండేవాళ్ళమని, ఏ రైతు కొట్టం దగ్గరికి వెళ్ళినా ఎద్దు మేతకు కరువు ఉండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య. ఎందుకంటే గంగిరెద్దు చేలో మేస్తే వాళ్ళకి ఎంతో మంచిది అని వాళ్ళు నమ్మేవారు కాబట్టి ఇప్పుడు కూడా కాదనేవారు. పోటీలు పడి ఆడించే వాళ్ళు బాబయ్య. పాత పంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరలు, రవికెలు మూటెడు దొరికేవి. గంగిరెద్దుకి ఆవుకి మేత దాన ఊరి వాళ్ళు పోటీలు పడి పంపించేవారు. క్రమంగా చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందండి. బస్తీల మొహం చూసి ఎన్నెళ్ళయిందోనండి. మరి మామూలుగా పల్లెటూళ్ళను పట్టుకొని వేలాడుతున్నాం. ఇదివరకు చాటలో గింజలు వేసేవాళ్ళు ఇప్పుడు కుప్పెలతో వేస్తున్నారు. 5 లేదా 10 పైసలు పడేస్తున్నారు. నా తమ్ముళ్ళందరూ కూలి పను నాలి పను చేసుకుంటున్నారు. ఇదిగో నేను మా లింగమయ్య మాత్రం ఇంకా బసవదేవుని నమ్ముకొని బతుకొస్తున్నాం. అసలు మా దేవురు పొట్టచేత పట్టుకొని ఊరూరా తిరిగే వాడికి ఒక ఊరంటూ ఉండే గడుస్తుందా బాబు? ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య. బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన రెండో తమ్ముడి దగ్గర ఉంటున్నాడు. మిగిలిన 4 తనతో పాటే ఊరూరా తిరుగుతున్నారంట. ఈ విద్య నాతోనే ఆఖరు సార్ అని చెప్పేశాడు.
అన్నాడు బసవయ్య. గంగిరెద్దు గంగిడేవులను ఆప్యాయంగా నిరుముతూ అలా అంటున్నప్పుడు అతని కళ్ళనీటితో నిండిపోయాయి. సో ఇది అండి. సో మన పాత సాహిత్యం సాంప్రదాయాల్లో ఉండేటటువంటి ఒక కళకు సంబంధించినటువంటి నేటి పరిస్థితి అని చెప్తూ రావూరి భరద్వాజ్ గారు ఎంతో సవివరంగా మనకి వివరించారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాఠం తర్వాత మరొక భారతీయ సాంప్రదాయాన్ని గురించి అని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూద్దాం, ఎందుకంటే ఇది కూడా మనకి ప్రశ్నలు వస్తాయి అండ్ ఇది కాస్త విషాదంగా కనిపిస్తుంది మనకి. సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశమంతా విస్తరించాయి. చూడండి ఇక్కడ ప్రశ్న. వీటిలో ప్రత్యేకమైంది కురవంజి అండి. సో కురవంజి అంటాం. ఆటవికల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనే ఒక గిరిజన తెగలవారు ఏదో వినోదం కోసం ఆరంభించిన క్రమంగా అదే జీవనోపాధి అయ్యింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర స్థల పురాణాలను, పవిత్ర కథలను, గాథలను ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శన మెచ్చుకొని బహుమతులు ఇచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు ఏకపాత్రగా మారిపోయి ఎరుక చెప్పేవాళ్ళుగా సోదెగాడుగా మిగిలిపోయింది. వారి సోదె చెప్పే విధానం అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే కురవంజి అనేది ఇప్పుడు మనకి ఎరుక చెప్పే సోదిగాడిగా మిగిలిపోయింది అని ఎక్కడైతే చెప్పడం జరిగింది. ఇదండి. దీనిపైన కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చాడనమాట. జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి, కురవంజి ప్రదర్శన వేటి గురించి కురవలు చెప్పేవారు, కురవంజి ప్రస్తుతం ఏ రూపంలో ఉందని అడిగారు. ఇక తర్వాత మనం చూస్తే వీటిపైన కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. వాటిని విద్యార్థులకు సంబంధించినవండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే భాషాంశాలు అయితే కిందకి ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి అని ఇచ్చాడు అనమాట. మకాం అంటే నివాసము అని ఇచ్చాడు. ఇక తర్వాత ఆప్యాయంగా అని ఇచ్చాడండి. ఆప్యాయంగా అంటే ప్రేమగా లేదా వాత్సల్యంగా అని అర్థం వస్తుంది. ప్రేమ లేదా వాత్సల్యము అంటాము. ఓకే. అనుగుణంగా అంటే అనుసరించి లేదా తగినట్లుగా అని అంటాము. అనుసరించి, ఆశయాలకు అనుసరించి అనుసరణగా మనం నడుచుకోవాలి, లేదా ఇంకా మనం తగినట్లు అని వస్తుంది. సింపుల్గా తగినట్లు. ఓకే. కనుమరుగు అంటే మనకి కనిపించకుండా పోవడం అని వస్తుంది. అంటే నాశనం అవ్వడం, అంతరించు అనే అర్థాలు వస్తాయి. ఇక పర్యాయ పదాలు వెతికి పట్టుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. నదుల్లో నీరు తీయగా ఉంటుంది. సో నీరు జలం. అదేవిధంగా తండ్రి గురవయ్య, వినయ్ జనకుడు స్వామి. సో జనకుడు తండ్రి. అయితే వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం. అంటే ఇక్కడ వృషభం అంటే ఎద్దు, గోవు అంటే ఆవు, ధేనువు అన్న ఆవు అన్నీ కలిపిచ్చాడు. పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థాలు గుర్తించి రాయని అని అడిగాడు. అలాగంటే వృషభం, ఎద్దుని మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని, ఉపాధ్యాయులకు సంతసాన్ని ఇచ్చింది. సంతసము, ఆనందము. అదేవిధంగా రూపుమాప అంటే నాశనం చేయు. మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని ఇచ్చాడనమాట. ఇలా మనకు సొంత వాక్యాలు రాయమన్నాడు. స్టూడెంట్స్ సంబంధించి పట్టుకొని వేలాడు, వదిలిపెట్టకుండా ఉండు, కాలు దువ్వు, తగవుకు సిద్ధపడడం, తిలోదకాలు ఇవ్వడం, సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం అంటే వదిలివేయడం అని అర్థం వస్తుంది. ఇక వ్యాకరణ అంశాలకు వస్తే ఇక్కడ సంధి మరొకటి ఇవ్వడం జరిగింది. మహేష, మహా ప్లస్ ఈశ, మహోదది, మహా ప్లస్ ఉదది, రాజర్షి, రాజా ప్లస్ ఋషి అంటూ కొన్ని కొత్త సంధి అయితే ఇవ్వడం జరిగింది. ఏఓఆర్లను గుణములు అంటారు. అలా అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు వస్తాయి, కాబట్టి దీన్ని గుణసంధి అంటారంటూ ఇవ్వడమైంది సంధి సూత్రం అయితే. ఇక కింది పదాలను విడదీసి రాయమన్నాడు. పర ప్లస్ ఉపకారము, రామ ప్లస్ ఈశ, జాతీయ ప్లస్ ఉద్యమం, దేవ ప్లస్ ఋషి అని విడదీస్తా అనమాట. సో వీటిని విడదీస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఓకే, గుణసంధులు అయితే వస్తాయి. తర్వాత మనకి కొన్ని లాస్ట్ క్లాస్లో చెప్పుకునేటటువంటి సవర్ణ దీర్ఘ సంధులు కూడా ఇచ్చాడు. సత్య ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం, గిరి ప్లస్ ఈశుడు, గురు ప్లస్ ఉపదేశం, పితృ ప్లస్ రుణము. ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధులు అవుతాయండి. ఇక కింది పదాలను కలిపి రాయండి అని చెప్తూ మరో పేరు అయితే ఇచ్చాడు. ఇక్కడ కూడా మీరు శైల ప్లస్ అగ్రం, శైలాగ్రం, ఇవి కూడా సవర్ణ దీర్ఘ సంధులే అవుతాయి మీకు. ముని ప్లస్ ఇంద్రుడు, ఓకే, సవర్ణ దీర్ఘ సంధి అండి. సో ఇవ్వడం జరిగింది. ఇక ద్వంద్వ సమాసాన పదాలు విగ్రహాలు రాయమన్నాడు. అందచందాలు, అందము మరియు చందము, కాళ్ళు చేతులు, కాలుయును చేయును, అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడును, ఇవన్నీ కూడాను ద్వంద్వ సమాసానికి. ఇక విగ్రహవాక్యాలు ద్విగు సమాసం రాయమన్నాడు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రెండేసి చేతులు అని ఇచ్చారు కదా, రెండు చేతులు.
మూడైన మాసములు 3 మాసాలు, 5గురైన పిల్లలు 5గురు పిల్లలు అని రాస్తాను అనమాట. సో ఇవన్నీ విగ్రహ వాక్యాలు ఇచ్చాడు, దానికి సమాసాలుగా కూర్చి రాయమన్నాడు మీకు. ఇక తర్వాత మనం చూస్తే కింద వాక్యాలను పరిశీలించండి. సో వాక్యాలపైన కొన్ని ప్రశ్నలు ఇచ్చాడండి. సో సాధారణంగా మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు అనే మాటలు వస్తే వీటిని అనుమతిస్తున్నట్టయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని అనుమత్యర్థక వాక్యాలు అని పిలుస్తారు. కానీ మీరు పరీక్ష రాయవచ్చు, ఇలాంటి వాక్యాలను సేకరించి రాయండి అని ఇచ్చారు. నీకు శుభం కలుగుగాక, నీకు నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగుగాక అని ఇలా ఇస్తే వీటిని ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను అనమాట. ఇక తర్వాత చూస్తే వాక్యాలను చదివి అవి ఏ రకాన్ని గుర్తిస్తాయో చెప్పండి అని అడిగాడు. నాయన వర్ధిల్లు ఆశీర్వాదకం, రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనుమత్యార్థకం, సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు. చూసారా, ఇది కూడా మనకి ఆశీర్వాదకం అవుతుంది. వెళ్ళవచ్చును, రావచ్చును, ఇవన్నీ కూడా మనకి 2, 4, 6 అనేవి మనకి అనుమత్యర్థక వాక్యాలు అయితే 1, 3, 5 అనేవి మనకి ఆశీర్వాద వాక్యాలు. ఇక్కడైతే వాటిని బాక్స్లో రాయమన్నాడు. ఇక జతపరచండి అని ఇచ్చాడు. నువ్వు పద్యం చదవవా అని ప్రశ్న అడిగాడు. సో ప్రశ్నార్థకం అండి. అల్లరి చేయకండి, సో చేయకండి నిషేధార్థకం. అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం. శభాష్ నువ్వు శ్రేయస్సు గలుగాక ఆశీర్వాదకం. ఇలా ఇచ్చాడండి. ఇక తర్వాత ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉండేటటువంటి ఒక సమస్య. కప్పను కానీ ఫణివరుడు గడగడ వణికెన్ అనే ఒక సమస్య ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము భయపడింది అనే సమస్య ఇస్తే ఇక్కడ కవి చెప్పినటువంటి ఆసుపద్యం అండి ఇది. సో ఇక్కడ చూసినట్టే కుప్పలు కావాలి గాయగా చెప్పులు కర్రయ్యును భూని శీఘ్రగతిన్ దా జప్పడు చూడండి, దా జప్పొడగుచు వడి వచ్చేడి వెంకప్పను గని ఫని వరుండు గడగడ వనికెన్. అంటే ఇక్కడ కుప్పలు అంటే పంటకి చేలు నూర్పు అయిపోయిందండి, కుప్పలుగా ఉన్నాయండి. దాన్ని కాపలా కాయడానికి చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని శీఘ్రగతిని వెంటనే దాజప్పుడగుచు అంటే పెద్దగా చప్పుడు చేసుకుని వచ్చాడట. ఎవరట? వెంకప్ప అనే ఒక కావలి కాసేవాడు లేదా రైతు పెద్దగా చప్పుడు చేసుకుని వస్తుంటే అతన్ని చూసి ఫణివరుడు శాపం అంట భయపడి గడగడ వణికింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సమస్య అండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే గురి అనే ఒక కథ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడట. అతని మంత్రి రాంభట్టు. ఈయనకి వేటాడడం అంటే ఇష్టం విక్రమసేనుడికి. సో ఒకానొక కాలంలో 1 నెలలో అడవికి వేట వెళ్ళాలని వెళ్తూ ఉంటే పరివారాన్ని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడట. బట్ తనతో పాటు మంత్రిని కూడా తీసుకువెళ్ళాడు. ఆయన ఆ రోజు ఎంత తిరిగినా కూడా వేటకి ఏమీ దొరకలేదు. చివరగా తిరిగి వస్తున్న సమయంలో ఎదురుకొక చిన్న లేడి పిల్లట ఏం చేస్తుంది, మేత మేస్తుంది. దాన్ని చూసి విక్రమసేనుడు వెంటనే విల్లుని తీసుకుని దాన్ని కొట్టాలని చూశాడట. అయితే పొరపాటునది ఏమైంది, కొన్ని అంగుళాల దూరంలో ఏదైతే ఉందో ఆ లేడి పిల్ల పక్కన ఒక చెట్టుకైతే తగిలిందనమాట. ఎప్పటిలాగే సైనికాధికారి భలే గురి అని వెంటనే చప్పట్లు కొట్టేశాడట. కానీ అనుకోకుండా ఏమైంది, అది ఆ లేడీకి తగలకుండా చెట్టు తగిలింది. దీంతో అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడికి గురి తప్పిందని వెటకారంగా ఎగతాళి చేస్తున్నాడేమో అనే కోపంతో ఈయనకి మరింత కోపం వచ్చిందనమాట. ఇక ఆ సైనికాధికారి బిక్క చచ్చిపోయాడు. తనను శిక్ష ఖాయమనుకుని గజగజ వణుకుతున్నాడు. పరిస్థితిని అంచనా వేసి రాంభట్టు కలగజేసుకొని అతను ఎగతాళి లేదు మహారాజా, నిజమే చెప్పాడు. మీ బాణం ఎప్పుడు క్రూర మృగాలను వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకపు చిన్న జంతువులు మీరు వేటాడరు. ఆ లేడి పిల్లని పారిపోమ్మని మీరు బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగ్గా లేడిపిల్ల పక్కన ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అంటూ అక్కడ ఉండేటటువంటి సన్నివేశాన్ని కాస్త మార్చడానికైతే రాంభట్టు ప్రయత్నించాడు. దాంతో విక్రమసేనుడు కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞత చూశాడు సైనికాధికారి. ఇదండి పాఠ్యాంశంలో అయితే. దీంతో మనకి 11వ పాఠం పూర్తయింది. సో ఎక్కడైనా సరే ఈ పాఠంలో ప్రత్యేకంగా మనకి ఇంకా అడగడానికి ఉంటే మనకి డైలాగ్స్ పైన కూడా క్వశ్చన్ రావడానికి ఉంటుంది. అంటే వారు ఎవరు మాటలను అడుగుతాడనమాట. సో వాటిపైన కూడా మీరు కాస్త దృష్టి పెట్టి తయారు చేస్తారని అనుకుంటాను నోట్స్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.